అద్భుతమైన దేహాన్ని దేవుడు అమ్మ కడుపులో 9 నెలల పాటు చేసి మనకి ఇస్తే దీన్ని ఇంత దారుణంగా వాడి పాడు చేయటం ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి. ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేసినంతసేపు బానే ఉంటది, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటది మరి? అక్కడికి వెళ్ళి మైక్ పెట్టి అడగండి, అరే నాయన నీ జీవితం ఎందుకు ఇలాగ అయిపోయింది? చేసిన పనికి మాలిన పనులు, చేసిన తప్పుడు పనులు, చేసిన అజ్ఞాన సంబంధమైన కార్యకలాపాలు, ఇదిగో ఈ పరిస్థితిలో పడిపోయాను అంటాడు. అసలు కోరి కోరి చేతులారా జీవితాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి మీరు చెప్పండి. యవనస్తులారా మీరు చెప్పండి. రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పుడు గంజాయి బ్యాచ్ అట ఎక్కువైపోయింది. అంటే సిగరెట్లు సరిపోవట్లేదు వీళ్ళకి, గంజాయి మత్తులో తూగుతున్నారు. ఆ గంజాయి పేకల దాకా తాగేసి కాల్చేసి ఆ మత్తులో ఏం చేస్తున్నారో తెలియట్లేదు కొంతమంది. అసలు ఎంత ప్రమాదం తెలుసా? గంజాయి ఎఫెక్ట్ అయ్యేది ఏంటో తెలుసా? ఊపిరితిత్తులు కాదు గంజాయికి ఎఫెక్ట్ అయ్యేది, డైరెక్ట్ బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. 1350 గ్రాముల బరువు ఉన్న చిక్కటి పెరుగు లాంటి పదార్థం అది. ఎప్పుడైతే గంజాయి పీలుస్తావో డైరెక్ట్ బ్రెయిన్ కి అటాక్, నాశనం, సెల్స్ అన్ని దెబ్బతినిపోతాయి, రక్త ప్రసరణ తేడా వచ్చేస్తుంది. ఆ వేగానికి, ఆ ఫోర్స్ కి నరాలు చిట్లిపోతాయి. మత్తులు తూగుతున్నాం అనుకుంటున్నారు చాలా మంది. దీర్ఘకాలిక